నాగర్కర్నూలు మున్సిపల్ ఎన్నికల వేళ వార్డులో రాజకీయం వేడెక్కుతుంది. 10వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా బసవ జయప్రకాష్ నారాయణచారి జేపీ మన 19 ద్వారా ఆయన వార్డు సభ్యులకు వార్డు సమస్యలను ఆయన విజన్ను అడిగి తెలుసుకుందాం. నేను వార్డులో దాదాపు 20 ఏళ్ళ నుంచి రాజకీయ ప్రస్థానంలో పార్టీలో ఉంటూ అందరితో మమేకై ఉన్నాను. కాబట్టి నేను ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది కాబట్టి ప్రజల ఆశీర్వాదంతో నేను గెలుస్తానని భావిస్తున్నాను. సరే, మరి ఈ వార్డులో చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. మొదటగా మీరు ఆ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు? వార్డులో ఉన్న సమస్యలు మెయిన్ డ్రైనేజ్ సమస్య ఉంది. దాన్ని మేము పరిష్కరించడానికి నా వంతుగా నేను మున్సిపాలిటీ తీసుకొచ్చి మెయిన్ ప్రధాన కాలువ ఒకటి ఉంది. ఆ ఊరు మొత్తం నీళ్ళు అందులోనే వచ్చేసి వర్షం వచ్చినప్పుడల్లా అందరి ఇండ్లకి నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఆ కాలువను వెడల్పు చేసేసి విస్తీర్ణం పొడుగు చేసేసి ఇండ్లకు నీళ్ళు రాకుండా చేయగలుగుతాను. ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ప్రతి ఇంటికి కొంతమందికి రావట్లేదని తెలుస్తుంది. సరే, దాని మీద కూడా మీరు గెలిచిన అనంతరం అది ఎట్లా తీసుకోగలుగుతారు? ఇప్పుడు వాటిలో ఎవరికి అయితే వాటర్ రావడం లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని పరిష్కారం ఎట్లా అయితే కొత్త బోర్లు వేయడమా లేకుంటే ఉన్నవి ఏదైనా జామ్ అయినవా అవి తెలుసుకొని నేను వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తాను. అంటే మీరు ఏం చేయాలనుకుంటారు పబ్లిక్కి? ప్రధానంగా ఈ వార్డు అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తా, అందరికి అందుబాటులో ఉంటాను. కాలనీకి కావాల్సిన మౌలిక వనరులను తెలిసి ఎవరికి ఏం రావాలి ప్రజలకు అనేది తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా అభివృద్ధి ఎట్లా చేయాలని ప్రజలతో తెలుసుకొని ఇంకా ఉన్నవి కావాల్సినవి నేను చెప్పేసి మౌలిక వసతులు కల్పించడానికి నా వంతుగా అందరి సహకారంతో కృషి చేస్తాను. ప్రధానంగా రామ్నాథ్ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం అస్తవ్యస్తంగా ఉంది. దానికి ఏమంటారు దాన్ని ఆ మురికి కాలువలను అభివృద్ధి పరిచి నీళ్లు చక్కగా వెళ్ళేటట్లు చేస్తాను. అలాగే ఇంకా అక్కడక్కడ కరెంట్ స్తంభాలు కావాలి, పోల్స్ కూడా అధికారులతో మాట్లాడి పోల్స్ వేయించేసి ప్రజలకు ఏవైనా కావాల్సిన చేసేసి ప్రధానంగా ఆ చెరువు కట్ట దగ్గర ఒక ట్రాక్ ఏర్పాటు చేసి ఒక పార్క్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. దానికి కూడా ఏర్పాటుకు నేను ఈ గవర్నమెంట్ ద్వారా అందరితో మమేకై ఎమ్మెల్యేతో మాట్లాడి ఆ పని చేయడానికి నేను నా ముందుగా కృషి చేస్తాను. ఇప్పుడు నేను ఉండేది ఈ వార్డులో కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎవరు ఎనీ టైం ఫోన్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఉంటా. నా సాయశక్తుల వాళ్ళకి ఈ తోడ్పాటును అందించి వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా నా వంతుగా పాలు పంచుకొని వారికి ఆ కష్టం తీరేటట్టు చేస్తాను.